హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈరోజు రఫ్ నోట్స్లో ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కోసం డీటెయిల్స్ చూద్దాం, ఓకేనా. సో ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్, సో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ ఎస్బీఐ పిఓ 2025 నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది, కానీ ఎగ్జామ్స్ అన్ని 25లో అవుతాయి. సో దానికోసం కొన్ని డీటెయిల్స్ అసలు రాయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఎలాగ ఉంటాయి, ఎన్ని స్టేజ్స్ ఉంటాయి, అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం ఒకసారి, ఓకేనా. ఫస్ట్ అని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాస్ట్ డేట్స్. ఎస్బీపీఓ నోటిఫికేషన్ రిలీజ్ 26th December అండ్ ఎస్బీపీఓ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 27th December. 27th December నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై 16th అంటే January 16th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐ ప్రిలిమ్ ఎగ్జామ్ వచ్చి 8th and 15th మార్చ్ 8th 15th అవుతుంది. అండ్ మెయిన్స్ ఏప్రిల్లో అవుతుంది, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. 26, 27 నుంచి 16th వరకు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ 8th, 15th ప్రిలిమ్స్ అవుతుంది మార్చ్, అండ్ ఏప్రిల్లో మెయిన్స్ అవుతుంది. 8th, 15th అంటే ఆల్మోస్ట్ 3 months ఉంది. డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో మార్చిలో కూడా ఇది ఆల్మోస్ట్ 2 months ఉంది. సో 2 months ఉంది మనం ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ 600. సో టోటల్ ఎస్బీఐ పిఓ వేకెన్సీ 600. టోటల్ వేకెన్సీ 600 అండి. సో టోటల్ వేకెన్సీ 600. అండ్ ఏజ్ లిమిట్, ఎంత ఏజ్ ఉండాలి అసలు యాక్చువల్లీ. సో మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. సో పిఓ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం 30 years. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఉంటుందని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అంటే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏజ్ వరకు 3 years, 33 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇది వేకెన్సీస్ టోటల్ 600 ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఎస్బీపీఓ ఏజ్ లిమిట్ 21 to 30 years. సో ఎస్సీ ఎస్టీ అయితే 5 years రిలాక్సేషన్, అండ్ ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు, పీడబ్ల్యూడీ అయితే 10 to 15 years డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ. అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ బేస్డ్ ఆన్ 10 to 15 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఎస్బీపీఓ అప్లికేషన్ ఫీజు, అసలు ఎంత ఫీజు కట్టాలి, అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి. సో జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 750 rupees కట్టాలి. సో అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద ఫీజు, అంటే వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేసిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో ఇది అంటే ఏంటంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఎవ్రీ టైం ఏదో ఒక చేంజ్ తీసుకొస్తూ ఉంటారు ఎగ్జామ్లో. అయితే ఈసారి ఎలాంటి చేంజ్ తీసుకొచ్చారు ఒకసారి చూడండి. సో యాక్చువల్ జనరల్గా ఎగ్జామ్స్ అనేది 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమ్స్, అండ్ సెకండ్ ఫేజ్ మెయిన్స్, అండ్ థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అంట. అయితే ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ చూడండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సో ఇంగ్లీష్ 40 marks ఉంటుంది. సో 40 questions ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ 30 questions ఉంటాయి. రీజనింగ్ 30 questions ఉంటాయి. టోటల్ 100 questions. సో ఇంగ్లీష్ మీకు 20 minutes వస్తుంది, అండ్ క్వాంటిటేటివ్ 20 minutes వస్తుంది, అండ్ రీజనింగ్ 20 minutes వస్తుంది. టోటల్ 1 hour, అంటే 1 hourలో 100 questions, అండ్ టోటల్ మార్క్స్ 100 marks. దీనిలో ఎక్కడ ఏంటంటే వాళ్ళు మార్చింది ఏంటంటే ఇండివిజువల్ సెక్షన్ కట్ ఆఫ్ లేదు. అంటే ఈ సెక్షన్ ఎంత రావాలి ఎంత అని కట్ ఆఫ్ ఏం లేదు, టోటల్ కట్ ఆఫ్ వస్తే చాలు. అంటే ఇంగ్లీష్లో నీకు 0 marks వచ్చినా సరే, సో క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్లో 20, 25, 25, 20 అలా కట్ ఆఫ్ రీచ్ అయిపోతుంది. టోటల్ కట్ ఆఫ్ రీచ్ అయితే సో యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామ్, అంటే ప్రిలిమ్స్ 1 క్లియర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఏం లేదు. ఇంగ్లీష్ ఎంత రావాలి, క్వాంటిటీ ఎంత రావాలి, రీజనింగ్ ఎంత రావాలి, టోటల్ ఎంత రావాలి, డైరెక్ట్ టోటల్స్ చాలు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. అయితే ఈ మార్క్స్ ఎక్కడ క్యారీ అవ్వు, జస్ట్ క్వాలిఫై టు రైట్ ద phase 2 ఎగ్జామ్ అంతే. అయితే phase 2 ఎలా ఉంటుంది, phase 1లో వచ్చిన చేంజ్ ఏంటంటే ఇండివిజువల్ కట్ ఆఫ్ ఏమీ లేదు, అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ కూడా మార్చారు. ఇంగ్లీష్ 40, క్వాంటిటీ 30, రీజనింగ్ 30. సో ఇలా క్వశ్చన్స్ మార్చారు. టోటల్ 100 questions, 1 hour, ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు, ఓకే. 100 marksలో సో బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసి చాలు నువ్వు phase 2 రాయొచ్చు. సో ఇండివిజువల్గా క్వాంటిటీ ఎంత రావాలి అనేది ఏమీ లేదు, ఓకేనా. నెక్స్ట్ phase 2. phase 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్ అండి. సో ఇది మనకి ఇందులో వచ్చే మార్క్స్ మనకి ఫైనల్ కట్ ఆఫ్ క్యారీ అవుతాయి. సో phase 2 ఏంటంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 questions ఉంటాయి, 60 marks ఉంటాయి, 50 minutes ఉంటుంది. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 questions ఉంటాయి, సో 60 marks ఉంటుంది, 45 minutes ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ నాలెడ్జ్
60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది. సో ఇదంతా టోటల్ 170 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ 3 అవర్స్. అయితే డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఎస్ఏ అది ఉంటుంది, అది 50 మార్క్స్ 30 మినిట్స్, టోటల్ 3.5 అవర్స్. సో టోటల్ 3.5 అవర్స్లో మీకు 250 మార్క్స్ ఉంటుంది, 170 క్వశ్చన్స్ ప్లస్ 171 క్వశ్చన్స్. సో ఇది మెయిన్స్ ఉండే ఇది. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చే మార్క్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి అక్కడ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది మెయిన్స్. మనకి ఈ మెయిన్స్ ఎలా ఉంటుందని అంటే చూడండి, రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇది దేనికి దానికి ఇండివిజువల్ టైమింగ్ ఉంటుంది, ఇండివిజువల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇందాక మనకి ప్రిలిమ్స్లో ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు, ఓకే, ఇక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 3. అయితే ఇక్కడ ఫేజ్ 3లో కూడా వీళ్ళు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ఎగ్జామ్ వాళ్ళు, ఎస్బీపీఓ వాళ్ళు, సో ఎస్బీపీఓలు ఫేజ్ 3లో కూడా కొంచెం చేంజ్ తీసుకోవచ్చు. అదేంటంటే సో జనరల్లీ ఫేజ్ 3లో ఏముంటుంది అని అంటే ఇంటర్వ్యూనే ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ. సో ఈ ఫేజ్ 3లో 3 తీసుకొచ్చారు. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే సో కొంత టెస్ట్ చేసే నాలెడ్జ్, దీనికి ఏం మార్క్స్ ఉండవు, జస్ట్ నార్మల్ టెస్ట్ అంతే. గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్ ఉంటాయి, పర్సనల్ అండ్ ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ 20, పర్సనల్ 30, ఈ 2 మార్క్స్ 50 మార్క్స్. ఇందాక మనం చూసుకుంది 230 మార్క్స్, ఓకేనా. టోటల్ 50 మార్క్స్ దేనికి, ఫేజ్ 3కి. ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 1లో క్వాలిఫై అయిపోతే ఇండివిజువల్ కట్ ఆఫ్ రాకపోయినా సరే ఫేజ్ 1లో క్వాలిఫై అయిపోతే ఫేజ్ 2లో మొత్తం కట్ ఆఫ్, ఇండివిజువల్ కట్ ఆఫ్ అండ్ కట్ ఆఫ్ వచ్చేస్తే అప్పుడు ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ 20 మార్క్స్, పర్సనల్ 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. సో ఇదంతా అయిపోతే ఫైనల్ సెలక్షన్. అసలు ఫైనల్ సెలక్షన్ ఎలా అవుతుంది చూడండి. సో ఫైనల్ ఎలా ఉంది, మ్యాక్సిమం మార్క్స్ 250 ఇప్పుడు ఫేజ్ 2లో. సో జీడీ అండ్ ఇంటర్వ్యూ 50. సో ఫేజ్ 2లో అంటే మెయిన్స్లో 200 మార్క్స్ రిటర్న్ అండ్ 50 మార్క్స్ డిస్క్రిప్టివ్. సో టోటల్ 250 మార్క్స్. అండ్ జీడీ అండ్ డిస్కషన్ 50 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. సో ఈ 250ని 75కి నార్మలైజ్ చేస్తారు, ఈ 50ని 25కి నార్మలైజ్ చేస్తారు, టోటల్ 100. సో అంటే 300 మార్క్స్ని 100 మార్క్స్కి నార్మలైజ్ చేసి అప్పుడు నీ మార్క్స్ ఇచ్చి నువ్వు ఫైనల్ క్వాలిఫై అవునా కాదా అనే విషయం చెప్తారు, ఓకేనా. సో ఇది ఎస్బీపీఓ సెలక్షన్ ప్రాసెస్. అండ్ అప్లయింగ్ చేసుకోవాలి, 16th లాస్ట్ డేట్. సో అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని, రఫ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బీపీఓకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మంచి వీడియోస్ చాలా ఫాస్ట్గా ఎలా చేయాలని చెప్పి అన్ని టాపిక్ పైన వీడియోస్ వస్తుంటాయి, ఎస్బీపీఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ పైన. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి వస్తాయి. సో ఎస్బీపీఓ ఈజీగా క్రాక్ చేయొచ్చు 2025లో. థ్యాంక్ యూ సో మచ్.